హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రవంత్ పోరెడ్డి. ముఖ్యంగా ఈ వీడియో నేను ఇలా బక్కా జడ్సన్ గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిండ్రు. అది దాని గురించి మాట్లాడదాన్ని ఈ వీడియో చేస్తున్నా. బక్కా జడ్సన్ గారు మొన్న ఎలక్షన్స్ కన్నా ముందల రైతు బంధు ఆపించడంలో కీలక పాత్ర పోషించిండ్రు. మేము ఎన్ఆర్ఐస్ అందరము ఈ రైతు బంధు పైసలు పడితే టింగ్ టింగ్ అని ఈ మనకి ఓట్లు కొంచెం మన అటు ఇటు అయ్యేటట్టు ఉందనేసి జడ్సన్కి ఫోన్ చేసి ఎవరిని మనము లీగల్గా ఎవరు మనకు పార్టీ తరఫున పార్టీలు నాయకులందరూ బిజీ ఉండే. సో ఎవరి త్రూని మనం ఏదన్నా కానీ కోర్టుల కేసు ఇప్పించవచ్చా, ఏమైనా చేయొచ్చా అని మేము ఎన్ఆర్ఐస్ జడ్సన్ గారికి ఫోన్ చేస్తే జడ్సన్ గారు ఒక మహిళా రైతుతో కంప్లైంట్ ఇప్పించిండు ఎలక్షన్ కమిషన్కి. సరే, అది వారి కంప్లైంట్ వల్లనే యాక్షన్ అయిందా, అది ఆపేసిందా, లేకపోతే వేరే కంప్లైంట్ వల్ల అనేది క్లారిటీ లేదు. కానీ బట్ పార్టీ ఆలోచించాలి, అంటే రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి, చిన్నారెడ్డి గారు ఆలోచించాలి. ఇది ఇట్లా సస్పెండ్ చేసుడు ఎందుకో పార్టీకి శోభ తెప్పిస్తుందని అయితే నేను అనుకుంటలేను. మనము పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల్ని కొంచెం ఎవరైనా అటు ఇటు ఏమన్నా అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయంటే పిలిపించుకొని మాట్లాడాలి. డిఫరెన్స్ ఉండొచ్చు ఒపీనియన్స్, అంత మాత్రంలో ఎప్పటి నుంచో పార్టీకి పనిచేసేటోళ్ళని మంచిది కాదనిపిస్తున్నది. మళ్ళీ మీరు పునఃపరిశీలించుకోవాలి. ఓకే, వారు జడ్సన్ గారు మెయిన్గా మీరు రేవంత్ రెడ్డి గారు మోడీని పెద్దన్న అనటము, చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అని ఏపీలో క్యాంపెయిన్ చేయడానికి పోయినప్పుడు ఇట్లాంటి కొంచెం కిక్ అంటాయి అనమాట అందరికీ, ఏంది ఇట్లా చేస్తున్నాడు ఈయన అనేసి. సో దానివల్ల ఆయన జడ్సన్ కొంచెం చెప్పుండొచ్చు మీడియాలల్లో, కానీ ఆ ఒపీనియన్ చాలామందికి ఉంటుంది. అది మీరు ఇద్దరిని సస్పెండ్ చేయడం వల్ల పెద్దగా నష్టమే కానీ పార్టీకి పెద్ద లాభం కాదు. సో మీరు మళ్ళీ ఒకసారి ఆలోచించాలి. కాంగ్రెస్, ద మీనింగ్ ఆఫ్ కాంగ్రెస్ అంటేనే ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ ఐడియాస్. 1885లో దాదాభాయ్ నౌరోజీ, దిన్షాక్ బాద్షా అండ్ ఏవో హ్యూమ్ వీళ్ళందరూ పెట్టినప్పుడే సురేంద్రనాథ్ బెనర్జీ వీళ్ళందరూ అన్ని ఐడియాస్ ఒక వేదిక దగ్గర తీసుకొని వచ్చేది కాంగ్రెస్ పార్టీ. మీరు చిన్నారెడ్డి గారు, మీరు కొంచెం మీకు తెలియదే కాదు, మీరు బాగా ఎక్స్పీరియన్స్డ్ యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు, కానీ మీరు క్యారీడ్ అవే కాకండి, మీరు మీ స్థాయికి అది తగదు. సో వస్తారు కొత్తగా వచ్చిన వాళ్ళు, మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు, అదో ఇదో ఇస్తామని ట్రై చేస్తారు, లేకపోతే ఏదన్నా పదవి అనేసి మంచిది కాదు. ఓకే, ఆలోచించుకొని మీరు మళ్ళీ రివోక్ చేయాలని కోరుకుంటూ, ఓకే, వచ్చేది ఏం లేదు ఎన్ఆర్ఐస్ మేము. ఓకే, మీరు రమ్మన్నారా మేము. Thank you.